హాయ్ మావా. సో ఈ వీడియోలో నేను మీకు డీమన్ స్లేయర్లో ఉన్న ఫైనల్ ఆర్క్ అదే ఇన్ఫినిటీ క్యాస్ట్ ఆర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక 3 నుంచి 5 వీడియోస్ కింద వస్తుంది. ఏదేమైనా కానీ మనం సండే లోపల మొత్తం క్లోజ్ చేసేసుకుందాం. సో ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే హషిరా ట్రైనింగ్ ఆర్క్ నడుస్తుంది, కానీ ఇంకొక 3 ఎపిసోడ్స్ అయితే ఇది కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది. హషిరా ట్రైనింగ్ ఆర్క్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ నుంచి ఇన్ఫినిటీ క్యాస్ట్ ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నుంచి నేను ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో ఇంకొక ఏంటంటే ఫుల్ స్పాయిలర్లు ఉంటే తర్వాత చెప్పలేదు అనేది ఇంకా మీ ఇష్టం, ఇక్కడే డ్రాప్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దామా. సో చాప్టర్ స్టార్ట్ చేసినట్టయితే హషిరా ట్రైనింగ్ ఆర్క్ అయిపోగానే మన మూజాన్ కాగయ్య దగ్గరకు వస్తాడు. ఎందుకంటే 2 రీజన్స్, ఒకటి కాగాయని చంపాలి అండ్ ఇంకొకటి మన నెజుకో తెలుసు కదా, తను కన్జ్యూమ్ చేస్తే మనోడు ఇమ్మోర్టల్ అయిపోతాడు, లైక్ సన్లో కూడా బయటికి రాగలుగుతాడు అన్నట్టు. కాగయ్యకి ఆల్రెడీ తెలుసు అన్నట్టు మూజాన్ కాగయ్య దగ్గరకు వస్తాడని, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వీళ్ళకి ఒక అబిలిటీ ఉంది అన్నట్టు, అదే ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయగలుగుతారు. సో మన కాగయ్య ఆల్రెడీ రెడీ ఉన్నాడు మూజాన్ ని ఫేస్ చేయడానికి, లైక్ వాడు వస్తాడని తెలుసు అన్నట్టు మన కాగయ్యకి. సో కాగయ్య ఊకోడు కదా, సో ముజాన్ వస్తాడని తెలుసు కాబట్టి ఆల్రెడీ వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు అన్నట్టు. ముజాన్ రాగానే వాళ్ళ ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళు బ్లాస్ట్ చేస్తారు, అందులో మన కాగయ్య వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. సో బ్లాస్ట్ అయిన తర్వాతకి వీళ్ళు ఇల్లు ఒక ట్రాప్ పెడతారు అన్నట్టు మన మూజాన్ని పట్టుకోవడానికి. సో ఇక్కడ స్పైక్స్ లెక్క వస్తున్నాయి కదా, సో దీంట్లో మన మూజాన్ని ట్రాప్ చేస్తారు. దీంతో పాటు మెటల్ బాల్స్ అని ఉంటారు, లైక్ తమ్మాయి ఉంది కదా మన డాక్టర్, తను తయారు చేసింది అన్నట్టు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన మూజాన్ తొందరగా రీజనరేట్ కాకుండా చూసుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఇరికిపోతాడో మన మూజాన్, ఎమ్మటినే తమ్మాయి వచ్చి తన ఫీస్ట్ మన మూజాన్ కడుపులో పడి తిప్పుతుంది. ఇంత జరుగుతుంటే మూజాన్ ఊకుంటాడా? ఊకోడు కదా. సో ఎమ్మటినే మన తమ్మాయోని కన్జ్యూమ్ అదే తినడం స్టార్ట్ చేస్తాడు. అదే టైంలోకి అక్కడున్న హషిరాస్ అందరు ఒకటేసారి వచ్చి ముజాన్ మీద ఒకటేసారి అటాక్ చేస్తారు. ది స్ట్రాంగెస్ట్ హషిరా గియోమి ఉన్నాడు కదా, తన వెపన్ తోటి మన ముజాన్ హెడ్ లేపేస్తాడు. కానీ ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపల ఎమ్మటే మన ముజాన్ రీజనరేట్ అయిపోతుంది మన హెడ్ కూడా. ఇక దీన్ని బట్టి మన వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు, ఇక ముజాన్ ఇంత ఈజీగా చంపలేము. సో మనం ఏం చేయాలంటే నైట్ అంతా వీళ్ళతో ఫైట్ చేసి డైరెక్ట్ సన్లైట్ ఉంటుంది కదా, దాని వల్ల చంపేయాలని అనుకుంటారు. సో వీళ్ళ ప్లాన్ ఏంటంటే నైట్ అంతా ఫైట్ చేయాలి, ఏదో ఒక విధంగా అందరం కలిసి ఎఫర్ట్ పెట్టి వీళ్ళు ఇక్కడనే ట్రాప్ చేయాలని వీళ్ళు ప్లాన్ వేసుకుంటారు. ఇక ఇదంతా చూసుకుంటే అయితే ముజాన్ ఊకోడు కదా, ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు, ఎంత తెలివి ఉండాలి మనోనికి. సో మనోడు మన అప్పర్ మూన్ 4 ఉంది కదా నాకిమాన్, సో దాన్ని యూజ్ చేసి ఇక్కడున్న హషిరాస్ అందరినీ ఇన్ఫినిటీ క్యాసిల్ ఆర్క్ తో ట్రాప్ చేస్తాడు. ఇక్కడ ఇంకొక ప్లాన్ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ కి పంపిస్తారు అన్నట్టు. కొంతమంది ఒక లెక్క అయిపోతారు, కొంతమంది గ్రూప్స్ లెక్క అవుతారు. తాంజిరో అండ్ గియు ఒక గ్రూప్ అయి సపరేట్ పార్ట్ అయిపోతారు, అండ్ మిట్సురి అండ్ ఓబనై ఒక గ్రూప్ అయి సపరేట్ పార్ట్ అయిపోతారు, అండ్ లాస్ట్ వచ్చేసి గియోమి అండ్ మ్యూచిరో వీళ్ళు, అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జెనిట్సు, ఇనోసుకే, వీళ్ళందరూ సింగిల్ గా సపరేట్ అయిపోతారు అన్నట్టు. ఆ క్యాసిల్ లోపల ఉన్న డీమన్స్ అందరూ మన డీమన్ స్లేయర్ కార్ప్స్ హషిరాస్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరి మీద అటాక్ చేస్తుంటారు అన్నట్టు. ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డీమన్స్ ఉంటారు. సో ఇదంతా ఏంటంటే మూజాన్ ప్లాన్. కొన్ని రోజులుగా మన డీమన్స్ ఉంటాయి కదా, వీళ్ళు వరల్డ్ అదే లైక్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళ మీదకి పంపేయడం అన్నట్టు. ఇదంతా మూజాన్ ప్లాన్, నాకు తెలుసు వీళ్ళు ఏదో ఒక రోజు ఇట్లా అవుతుందని. సో ఇదంతా ప్రీ ప్లాన్ గా మన మూజాన్ ప్లాన్ చేసినది అంతా. ఇక మన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు కదా, అక్కడ ఉన్న చిన్నపాటి డీమన్స్ అందరినీ చంపేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే మన ఫోకస్ షినోబు మీదకి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే చాలా మల్టిపుల్ బ్యాటిల్స్ అయితే ఉంటాయి, లైక్ ఒకటే సైమల్టేనియస్ గా అన్ని అయితే ఉంటాయి, కానీ మనకు పార్ట్స్ గా చూపిస్తారు అన్నట్టు. సో ఇప్పుడు మనం పర్ఫెక్ట్ లైక్ ఈ మూమెంట్ మనం మాట్లాడుకునేది షినోబు గురించి. మన షినోబు అప్పర్ మూన్ 2 అయిన డోమాని కలుస్తుంది. షినోబు డోమాన్ చూడగానే కన్ఫర్మ్ అయిపోతుంది ఈ డీమ్ అనే తన అక్కని, అదే తన సిస్టర్ కనాయ ఉంది కదా, తనని చంపేసిందని. అండ్ డోమా అక్కడ కూడా వాళ్ళ డిసైపుల్స్ తింటూ ఉంటాడు. ఇక షినోబుని మన డోమా చూస్తాడు. మన డోమా చాలా ప్రేమతో మాట్లాడతాడు అన్నట్టు మన షినోబు తోటి, కానీ షినోబు తన కోపంతో రగిలిపోతుంది. నువ్వే కదా నా అక్కని చంపేందని కన్ఫర్మ్ చేసుకుంటది. అదే టైం డోమా కూడా అది గుర్తు చేసుకుంటాడు. ఇక డోమా ఏదో చెప్పబోతూ ఉంటాడు. అదే టైంలో మన షినోబు వెయిట్ చేయదు అన్నట్టు, ఎమ్మటనే తన స్వాడ్ తీసుకొని అప్పర్ మూన్ కన్ను ఉంది కదా దాని లోపల తన స్వాడ్ ని దింపుతుంది. సో తెలుసు కదా మన షినోబు స్వాడ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఆ కన్ను లోపల పాయిజన్ కూడా ఉంటుంది అన్నట్టు. నార్మల్ ఏంటంటే షినోబు ఉంది కదా, తన కత్తి అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో ఏమంటే టిప్ ఉంది కదా, అక్కడ డిఫరెంట్ కాంపౌండ్స్ లైక్ డిఫరెంట్ కెమికల్స్, ఇన్సెక్ట్స్ సంబంధించినవన్నీ యూజ్ చేసి పాయిజన్ అనేది తయారు చేస్తుంది. ఎప్పుడైతే తను లైక్ డీమన్స్ ఉంటాయి కదా వాటి మీద అటాక్ చేసినప్పుడు ఫస్ట్ పాయిజన్ ఇన్సెక్ట్ చేస్తుంది. ఇన్సెక్ట్ చేసిన తర్వాత దానివల్ల డీమన్స్ వీక్ అయిపోతుంది, దాని తర్వాత ఈజీగా చంపేస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన అప్పర్ మూన్ 2 అంటే మామూలు ముచ్చట కాదు కదా. సో తన మీదకి ఏం ఎఫెక్ట్ ఉండదు మన డోమా మీద, మస్తు సింపుల్ గా వదిలించుకుంటాడు వాడు దాన్ని. నెక్స్ట్ మూమెంట్ లా మన అప్పర్ మూన్ 2 డోమా ఉన్నాడు కదా, తన డీమన్ ఆర్ట్ యూజ్ చేస్తాడు అన్నట్టు. అది ఏంటంటే ఫ్రోజన్ లోటస్, దీని వల్ల చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ అంతా మైనస్ లకి వెళ్ళిపోతుంది. ఇక్కడ డోమా ఒక డీమన్ ఆర్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమైతుందంటే, ఆల్రెడీ మన షినోబు ఉంది కదా, మన డోమా మీద ఆల్రెడీ 5 డిఫరెంట్ పాయిజన్స్ తోటి అటాక్ చేస్తుంది, కానీ మన డోమా మీద ఏం పెద్ద ఫరక్ ఉండదు. కానీ షినోబు ఏం ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంటే తన లంగ్స్ లైక్ డ్రై అయిపోతూ ఉంటాయి. సింపుల్ గా ఏంటంటే లైక్ తన చేతులు ఉన్నాయి కదా, సో వాటిని ఇట్లా అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఎయిర్ అంతా ఒక టైప్ ఆఫ్ లైక్
కోల్డ్ ఎయిర్ అయిపోతది. ఎప్పుడైతే అది పీల్చుకుంటామో లోపట ఉన్న ఆర్గాన్స్ కి ఎఫెక్ట్ అవుతది అన్నట్టు. ఇదంతా అయిన తర్వాత కూడా మన షినోబు డోమా మీద అటాక్ చేస్తూనే ఉంటది. అదే టైంలో డోమా ఇట్లా అంటాడు, నేను చాలా మంది హషిరాస్ చూసినా, కానీ ఎంత మందిని అయితే చూసినా అందులో చాలా ఫాస్టెస్ట్ అంటాడు. సో ఇట్లా ఫైట్ చేస్తున్న టైంలో ఆల్రెడీ మన షినోబు ఒక లంగ్ అయితే ఉంటుందో పంచర్ అయిపోతుంది అంటది. అంటే ఆల్మోస్ట్ పేలిపోయింది, లైక్ ఖరాబ్ అయిపోయింది అనుకోండి. మన డోమా మన షినోబు మీద అటాక్ చేస్తాడు. మన షినోబు కింద పడిపోతుంది. ఇక ఆల్మోస్ట్ తన ఇంకో కండిషన్లు ఉంటాడు ఫైట్ చేసేంతగా. సో అదే టైంలో మన షినోబు ఉంది కదా, తన అక్క కనాయ మాటలు గుర్తు చేసుకుంటది అన్నట్టు, తనని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా. ఒక్కసారిగా మన షినోబు మళ్ళీ లేచి మన డోమా మీద మళ్ళీ ఫుల్ పవర్ తోటి, తనకున్న స్ట్రెంత్ తోటి మొత్తం అటాక్ చేస్తుంది. ఈసారి ఏం చేస్తుంది అంటే, డోమా ఉన్నాడు, డోమా ఒక గొంతు మీద అటాక్ చేస్తుంది అన్నట్టు. దీనివల్ల తను వీక్ అయిపోయి డైరెక్ట్ మన మెడ మీద అటాక్ చేయొచ్చు అన్నట్టు. కానీ ఫార్చునేట్లీ అది కూడా మన డోమా మీద పనిచేయదు అన్నట్టు. ఇక నెక్స్ట్ మూమెంట్ లో మన డోమా షినోబుని ఇట్లా హక్ చేసుకుంటాడు. సో తనని యూకన్ హక్ చేసుకోడు, తనని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. అదే తినడం స్టార్ట్ చేస్తాడు. డోమా తనని కన్జ్యూమ్ చేసుకుంటే ఇట్లా చెప్తాడు, నువ్వు చాలా వీక్ ఉన్నావు, నువ్వు నాతో ఫైట్ చేసే అంత సీన్ లేదు నీకని. అండ్ ఆల్మోస్ట్ డోమా మన షినోబుని మొత్తం కన్జ్యూమ్ చేసి ఉంటాడు, లైక్ 90% అట్లా. అదే టైంలకి షినోబు ఒక లైక్ మన కనావా ఉంది కదా, తను వస్తుంది అన్నట్టు. మా కనావా వచ్చేసరికి మన డోమా ఆల్మోస్ట్ షినోబుని తినేసి ఉంటాడు. కానీ షినోబు చనిపోయే లైక్ మొత్తం కన్జ్యూమ్ అయిపోయే ముందు తన హ్యాండ్స్ తోటి ఇట్లా సైన్ చేస్తుంది అన్నట్టు. లైక్ వీళ్ళు ఆల్రెడీ ఏదో మాస్టర్ ప్లాన్ వేసారు, సో దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని వీళ్ళ స్ట్రాటజీ. బట్ మన కనావా డోమా మీద అటాక్ చేస్తుంది, కానీ డోమా చాలా ఈజీగా తప్పించుకుంటాడు. అండ్ మన షినోబుని వాడు మొత్తం తినేస్తాడు. జస్ట్ ఒక క్లిప్ మిగిలి ఉంటుంది మన షినోబుకి సంబంధించింది. అదే టైంలో మన డోమాకి అర్థమైపోతుంది అన్నట్టు, ఒక అప్పర్ మూన్ డీమన్ చనిపోయినని. సో డోమా ఇట్లా అంటాడు, ఇప్పుడు చనిపోయిన డీమన్ ఉన్నాడు కదా, నా ఫేవరెట్ డీమన్ అది. ఇది విన్న కనో ఇట్లా అంటది, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు, అసలు నీ లోపల ఎమోషన్స్ అనేవి లేవు. సో ఎందుకు ఇట్లా అంటున్నావు, లైక్ ఎందుకు ఇట్లా చేస్తున్నా అంటే, డోమా వాడు పెద్ద వేస్ట్ గాడు, వాడికి అసలు వాడి స్టోరీ ఆగబాగా ఉంటుంది. మీకు వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్ లేపండి, వాడి బ్యాక్ స్టోరీ మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం. కనో డోమా తిడుతూనే ఉంటుంది అన్నట్టు, నువ్వు ఒక ఫేక్ మనిషివి, నీ లోపల ఏం ఎమోషన్స్ లేవు, నువ్వేం ఫీల్ కాలేవు, నువ్వు చెప్పేవి అన్న అబద్ధాలు, నేను నీ హెడ్ లైక్ అది నెక్ ఉంది కదా కట్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంది. ఇది విన్న డోమాకి మస్తు కోపం వచ్చి మన కనవ మీద అటాక్ చేస్తాడు. కానీ మన కనవ ఇది తప్పించుకొని రిటర్న్ అటాక్ చేస్తుంది. అండ్ ఈసారి మన డోమా మీద దెబ్బ పడుతుంది. ఇక డోమా ఆల్రెడీ తన డీమన్ ఆర్ట్ యూజ్ చేస్తాడు, కానీ కనావోకి ఏం ఎఫెక్ట్ కాదన్నట్టు. సో మన డోమా ఏం డిస్కవర్ చేస్తాడంటే, అసలు కనావో అసలు బ్రీత్ అనేది తీసుకుంటలేదు. సో అప్పుడు డోమా ఏమంటాడంటే, నువ్వు షినోబు కన్నా చాలా తెలివైన దాని ఉన్నావని అంటాడు. ఇది వింటున్న టైంలోనే మన కనావు డోమా మీద కంటిన్యూస్ గా అటాక్ చేస్తూ ఉంటది అన్నట్టు. కానీ మనోడు కూడా ఊకోడు కదా, మనోడు కూడా ఇద్దరు మీద ఫైట్ అవుతుంటది. ఒక పాయింట్ ఎట్లా వస్తుందంటే, మన కనవ దగ్గర నుంచి తన స్వాన్ని తీసేసుకుంటాడు డోమా. ఇక మన కనవకు అర్థమైపోతుంది తన పని కూడా అయిపోయిందని. సో మన డోమా లాస్ట్ ఒక ఫైనల్ అటాక్ చేస్తాడు. కానీ ఇదే టైంలో మన ఇనోసుకే ఎంట్రీ ఇచ్చేసి తనని కాపాడతాడు అన్నట్టు. మన ఇనోసుకే చూస్తాడు కనవ చాలా ఇంజూర్ అయిందని. సో మన ఇనోసుకే కనవ దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంజూర్ అయినా తెలిస్తే షినోబు బాధపడుతుంది అని అంటాడు. అదే టైంలోకి ఏంచి డోమా గాడు, నేనైతే షినోబుని ఆల్రెడీ తినేసిన అని చెప్తాడు. ఇది విన్న తర్వాతకి ఇనోసుకే షినోబుతో స్పెండ్ చేసిన టైమ్స్ అన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటాడు. సడన్ గా కోపంతో రగిలిపోయి ఇనోసుకే మన డోమా మీద అటాక్ చేస్తాడు. కనవ ఇనోసుకే చెప్తాది అన్నట్టు, మన దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రీత్ తీసుకోకు, అది వన్ డీమన్ ఆర్ట్, దాని వల్ల మనకి ఎఫెక్ట్ ఉంటుందని. సో ఇక మనోడు తెలుసు కదా, కింద పాటలు మీద పాటలు కింద చేస్తాడు కదా. సో ఆ టెక్నిక్ యూజ్ చేసి ఏదో విధంగా వెళ్ళి మన కనవ కత్తి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తాడు మన ఇనోసుకే. అండ్ ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతూ ఉంటది. లైక్ ఫైట్ అవుతున్న టైంలో డోమా మన ఇనోసుకే మాస్క్ అనేది తీసేస్తాడు. అదే బోర్ మాస్క్ ఉంది కదా, అది తీసేస్తాడు. అండ్ ఒక్కసారి మాస్క్ తీసేసి ఇనోసుకే ఫేస్ చూసిన తర్వాతకి డోమా కొంచెం గుర్తు చేసుకుంటాడు, ఏరే ఈ ముఖాన్ని ఎక్కడో చూసినా అన్నట్టుగా. నెక్స్ట్ డోమా తన ఫింగర్ ని తీసుకొని తన హెడ్ లోపల దింపుతాడు. దింపి మనకి ఏం చూపిస్తారంటే, లైక్ 15 years బ్యాక్ ఏమైందో గుర్తు చేసుకుంటాడు అన్నట్టు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే, 15 years బ్యాక్ మన ఇనోసుకే వాళ్ళ మదర్ ని ఈ డోమా ఈ వేస్ట్ గాడు ఉన్నాడు కదా, వీడే చంపి తిన్నాడు అన్నట్టు. సో ఈ విషయం మనకు ఇనోసుకే అప్పుడే తెలుస్తుంది అన్నట్టు. ఇది విన్న కనో అండ్ ఇనోసుకే ఇద్దరు కోపంతో రగిలిపోయి డోమా మీదకి ఒకటేసారి అటాక్ చేస్తారు. సో ఈ అటాక్స్ ని కూడా ఈ డోమా గాడు చాలా ఈజీగా తప్పించుకుంటాడు. ఈ ఫైట్ అవుతున్న మధ్యలో సడన్ గా డోమా, నేను అర్జెంట్ గా ముజాన్ దగ్గరికి వెళ్ళాలి, ఒక అప్పర్ ముందు చనిపోయాడు, ఈ విషయం నేను ముజాన్ తెలియాలని అంటాడు. సో వీడు వెళ్తుండే వీళ్ళతో ఫైట్ చేయడానికి ఏదో ఒక కిరికిరి పెట్టాలి కదా. వీడు ఏం చేస్తాడంటే, వాడి డీమన్ ఆర్ట్ యూజ్ చేసి లాగానే ఉండే స్ట్రక్చర్స్ లైక్ సేమ్ డాల్స్, లైక్ అప్పర్ మూన్ డాల్స్ క్రియేట్ చేస్తారన్నట్టు. ఇవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి, లైక్ వానంతానే స్ట్రాంగ్ ఉంటాయి. ఇక వీళ్ళిద్దరు డాల్స్ తోటి ఫైట్ చేస్తూ ఉంటారు, మన కనో అండ్ ఇనోసుకే. ఇక మన ఈ డోమా గాడు అక్కడ నుంచి వెళ్దాం అనుకున్న టైంకి వాడు ఏం అబ్జర్వ్ చేస్తాడంటే, వాడి బాడీగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏదో రీజన్ వల్ల మన డోమా బాడీ అంతా ఇట్లా కరిగిపోతూ ఉంటది. మన డోమాకి అర్థం కాదన్నట్టు, లైక్ ఏదో ఎఫెక్ట్ వల్ల నేను ఇట్లా అయిపోతున్నా అని. కానీ ఏం జరుగుతుందో మన డోమా కూడా అర్థం కాదు. సో ఇక్కడ మనకు ఒక చిన్న ఫ్లాష్
ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అన్నట్టు. లైక్ ఇంతసేపు మాస్టర్ ప్లాన్ లైక్ హ్యాండ్ సైన్ ఉన్నది కదా, సో దాని గురించి అన్నట్టు. లైక్ వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటారు అన్నట్టు డోమాతో ఒకవేళ ఫేస్ చేయాల్సి వస్తే ఎట్లా చంపాలని. సో ఈ షినోబు ప్లాన్ ఏంటంటే మన షినోబుకి ఆల్రెడీ తెలుసు అన్నట్టు డోమాని ఫేస్ టు ఫేస్ అయితే అటాక్ చేయలేదు. సో ఏదో ఒక జిగాడ్ యూజ్ చేసి వాడిని చంపాలని. సో మన షినోబు ఏం చేస్తుందంటే విస్టీరియా ప్లాంట్స్ తెలుసు కదా, లైక్ ఫ్లవర్స్, అదే మన మూజాన్ గాడు తిప్పలు పట్టాడు చూడు వాటి కోసమే. సో మన ఈ షినోబు ఏం చేస్తుందంటే ఈ విస్టీరియా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, దాని పాయిజన్ ఒక 1 year బ్యాక్ నుంచే కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు. సో అదే టైంలో ఈ డోమా గాడు మన షినోబుని తింటాడు. ఇప్పుడు డోమా షినోబుని కన్జ్యూమ్ చేసిండు కదా, సో తన లోపల ఆల్రెడీ 37 kilograms పాయిజన్ ఉంది. ఇక్కడ మన షినోబు ఉంది కదా, తను వేసిన మాస్టర్ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. మెల్లగా మనోడు వీక్ అయిపోతాడు, కరిగిపోతాడు. వాడు క్రియేట్ చేసిన డాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెల్లమెల్ల కరిగిపోతుంటాయి. సో ఇదే కరెక్ట్ టైం అన్నట్టు డోమాని ఈజీగా చంపేయడానికి. ఎమ్మటినే మన ఇనోసుకే అండ్ కనవో వాని హెడ్ సపరేట్ చేయడానికి అంటే వాడిని చంపడానికి మన దగ్గరికి వెళ్తారు. కానీ అదే టైంలో మన డోమా గాడు మళ్ళీ డీమన్ ఆర్ట్ యూజ్ చేసి ఒక పెద్ద స్టాచ్యూ క్రియేట్ చేస్తున్నట్టు వాడిని వాడు డిఫెండ్ చేసుకోవడానికి. ఇక వాడు చూసిన కనోకి మళ్ళీ వచ్చిన ఛాన్స్ దొరికిపోతుందని తన ఫైనల్ ఫామ్ అని యూజ్ చేస్తారు. ఏంటంటే ఈక్వినాటికల్ వర్మినాల్ ఐ. సో దీనివల్ల ఏమవుతుందంటే కనవో తన చుట్టుపక్కల ఉన్న వాటిని చాలా స్లోగా చూడగలుగుతుంది అన్నట్టు. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇక తన చుట్టుపక్కల ఏవైతున్నాయో తను స్లోగా చూడగలుగుతుంది, కానీ బట్ తను ఫాస్ట్ గా రియాక్ట్ అవుతుంది అన్నట్టు. దీనివల్ల తను అటాక్ నుంచి తప్పించుకోవచ్చు, ఈజీగా అటాక్ కూడా చేయొచ్చు అన్నట్టు. కానీ దీని డ్రాబ్యాక్ ఏంటంటే దీని వల్ల ఏమవుతుందంటే లైక్ మన ఐకి సంబంధించిన నర్వ్స్ ఏవైతున్నాయో అవి ఖరాబ్ అయిపోతాయి అన్నట్టు. సో ఈ ఫామ్ ని తను ఓన్లీ 2 times యూజ్ చేయగలుగుతుంది. జస్ట్ లైక్ మన జెనిత్సు ఉన్నాడు కదా, వాడు గాడ్ స్పీడ్ లైక్ ఉంటుంది కదా, ఎట్లయితే 2 times యూజ్ చేయగలుగుతాడు సేమ్ తను కూడా 2 times యూజ్ చేయగలుగుతాడు అన్నట్టు. సో ఎమ్మటినే మన కనవ డోమా ఉన్నాడు కదా, వాని దగ్గరికి వెళ్ళి తన హెడ్ ని కట్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు అన్నట్టు. కానీ అంత చేసిన తర్వాత కూడా వాని హెడ్ కట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అదే టైంకి మన ఇనోసుకే సైడ్కి నుంచి వచ్చి ఇద్దరు ఒక రేంజ్ లో వాళ్ళకున్న కోపం, బాధ, అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి వాళ్ళకున్న ఫుల్ స్ట్రెంత్ తోటి, మిగిలిపోయిన స్ట్రెంత్ తోటి మొత్తం యూజ్ చేసి ఫైనల్ గా డోమా హెడ్ ని కట్ చేస్తారు. ఇక్కడతో డోమా ది అప్పర్ మౌంట్ 2 చనిపోతాడు. నెక్స్ట్ సీన్ లో ఏం చూపిస్తారంటే మన డోమా ఉన్నాడు కదా షినోబు తోటి మీట్ అవుతాడు అన్నట్టు ఏడ ఆఫ్టర్ లైఫ్ లో. సో అది చూసి షినోబు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎందుకంటే ఈ వేస్ట్ గా చచ్చిపోయింది కదా ఫైనల్ గా. సో ఫైనల్ గా మన డోమా ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ ఫీల్ అవుతాడు, బట్ ఏదో ఒక విధంగా చచ్చిపోయాడు. కానీ ఇంకొక సైడ్ మన కనావో అండ్ ఇనోసుకే చాలా బాధపడుతుంటారు. వాళ్ళు మీదికేంచి ఆల్రెడీ హట్ అయి ఉన్నారు, అండ్ మీదికేంచి లైక్ వాళ్ళ ఇనోసుకే వాళ్ళ మదర్ చనిపోవడానికి వీడే కారణమైండు, మన షినోబు కూడా చనిపోవడానికి కారణం. సో వీళ్ళంతా గుర్తు చేసుకుని డిప్రెస్ గా అయిపోతారు వీళ్ళిద్దరు. సో ఇక వీళ్ళిద్దరు చాలా ఘోరంగా ఏడుస్తుంటారు అన్నట్టు. మన చెప్పిన కదా ఇనోసుకే ఏమో వాళ్ళ మదర్ కోసం అండ్ కనావో ఏమో తన ఇద్దరు సిస్టర్స్ కనాయ అండ్ షినోబు కోసం. సో అదే టైంలో లైక్ వాళ్ళిద్దరు సోల్స్ అనుకోండి లేకపోతే ఆత్మలు అనుకోండి, వాళ్ళిద్దరు వచ్చి మన కనాయ దగ్గర ఇట్లా హ్యాండ్ పెట్టేసి యూ డిడ్ వెల్ అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. సో దీంతో ది అప్పర్ మౌంట్ 2 ది డోమా గన్ స్టోరీ ఖతం అయిపోయింది. కానీ ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా డీమన్ స్టోరీస్ ఉన్నాయి, బ్యాక్ స్టోరీస్ ఉన్నాయి, కొన్ని క్రేజీ అమేజింగ్ ఫైట్స్ ఉన్నాయి. సో వీడికి పార్ట్ 1 కింద కన్సిడర్ చేసి ఈ వీడియో వీడికి ఎండ్ చేస్తున్నా. ఈ గ్యాప్లో మీరు ఈ వీడియోకి మంచి సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నా. సో వీడియోని లైక్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోదు. తెలుసు కదా, మీరు ఎన్ని లైక్ చేస్తే వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలుకే మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోకి ఇంత మరి. థ్యాంక్స్, నమస్తే, బాయ్.